టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో దేశంలో ఎక్కడ ఎప్పుడు చేయనంత ఫోన్ ట్యాపింగ్ దాదాపు 1200 మంది పాలిటీషియన్స్, దాంట్లో నక్సల్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎనలిస్టులు కావచ్చు, చాలా మంది ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాల్ డేటా రికార్డు ప్రకారం అన్ని డిస్ట్రాయ్ చేశారు. 15 నుంచి అనుకోండి, 14 నుంచి అనుకోండి, వాళ్ళ ప్రభుత్వ హయాం నుంచి జరిగినాయి అన్ని డిస్ట్రాయ్ చేశారు. డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్లకు ఏ మాత్రము డాటా దొరకలేదు. ఓన్లీ టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 15 రోజుల్ని నా డాటా ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ 3/8/22 ఆగస్టు 3rd 27/1 జనవరి 23 వరకు 15 రోజులే ఇచ్చారు. కోర్టుకు సబ్మిట్ చేశారు. నేను ఎవరెవరితో మాట్లాడాను అనేది చెప్పిందో మాత్రమే కాల్ వాళ్ళకి కన్వర్జేషన్ ఉండదు. ఏ ఫోన్ నెంబర్ తోటి ఎవరెవరితో మాట్లాడాను, ఎప్పుడు మాట్లాడాను, వాళ్ళ అవసరం అనుకున్నప్పుడు విన్నారు. కానీ ఇప్పుడు అది రికార్డ్ లేదు. కానీ ఇంకా ఈ 2 years కూడా మళ్ళీ వాళ్ళు కోర్టు ద్వారా అప్లై చేశారు. కోర్టు ద్వారా కూడా ఏదైతుందో మళ్ళీ అడగడం జరుగుతుంది. ఈ భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇది బ్రిటిష్ చట్టము 1869 1870లో తెచ్చిన చట్టము. ఒక 4 సార్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత అమెండ్మెంట్ చేశారు. టెలిగ్రాఫ్ చట్టము కేంద్ర పరిధిలో వస్తుంది. దీన్ని దేనికోసం యూజ్ చేస్తామంటే టెర్రరిస్ట్ యాక్టు, మావోయిస్టులా, నక్సలైట్లా, ఎస్ఐఎస్ఆ, లేకపోతే సిఐ ఏజెంట్లనా, దేశ భద్రతకు ముప్పున్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో చేయడం జరుగుతుంది. అది హోమ్ సెక్రటరీ ఈ పవర్స్ ఏదైతుందో హోమ్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్కు సెక్రటరీ అవుతుంది. మంత్రి, సెక్రటరీ, తర్వాత డీజీపీ. హోమ్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు. మేము ఈ ఫోన్ ట్యాప్ చేస్తున్నామని చెప్పి. కానీ నక్సలైట్ పేరు చెప్పి ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతుందో కేసీఆర్ జమాన్లో వినియోగించుకోవడం జరిగింది. ఇది నాకు ప్రైవసీ, ఒక పౌరుని దేశంలో ప్రైవసీ, నా ప్రైవసీకి భంగం చేయడానికి అధికారం లేదు. చట్ట పరిధిలో నన్ను తీసుకురాలేరు. అట్టిల్ అన్లెస్ దేశ భద్రతకు ముప్పు వచ్చినప్పుడే నా ఫోన్ ట్యాప్ చేయాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతుంది దీన్ని వాడుకున్నారు. రామకృష్ణ హెగ్డే చీఫ్ మినిస్టర్ 83లో అయ్యాడు. 83లో కర్ణాటకలో. అప్పుడు అతను రాజ్యసభ మెంబర్. అక్కడ హంగ్ అసెంబ్లీ వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ జనతా పార్టీ వచ్చారు. రామకృష్ణ హెగ్డే గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి దేవగౌడ ప్రధాని అయ్యారు. తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు బొంబాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఈయన చీఫ్ మినిస్టర్ చేశారు. 80 మంది జనతా, బీజేపీ 16 ఇండిపెండెన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. తర్వాత 84లో 28 లోక్సభకు 28 ఇందిరాగాంధీ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత తను రాజీనామా ఇస్తే 85 మార్చి ఇక్కడ డిజాల్వ్ అయ్యి రామారావు గారు, అక్కడ హెగ్డే. మళ్ళీ 130 సీట్లు వచ్చాయి. 224, ఇక్కడ 294. అప్పుడు మళ్ళీ దేవగౌడ గారిని, బొమ్మాయి గారిని ఆయన మంత్రులుగా తీసుకున్నాడు. దేశంలో మొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ చేసింది హెగ్డే గవర్నమెంట్లో. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టి 2 మంత్రులే కాక పలువురు ఎమ్మెల్యేల మీద, వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేల మీద చేస్తే సుబ్రహ్మణ్య స్వామి గారని మాజీ కేంద్ర మంత్రి, లోకసభ సభ్యుడు, తమిళనాడు, దానికంటే ముందు బాంబేలో, రాజ్యసభ యూపీ, రాజ్యసభ ఢిల్లీకి వెళ్ళాడు. కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ గవర్నమెంట్. అతను ఆ స్కాండల్ బయటకు తీసి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అధికారులు ప్రాసిక్యూట్ చేసి కేసు ఏమైందనేది నాకు ఐడియా లేదు. బట్ రామకృష్ణ హెగ్డే గారు 85లో ఆయన స్టెప్ డౌన్ అయిండు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతుందో ఎవరు అసమ్మతి చేస్తున్నారా, ఢిల్లీకి పోతున్నారా, మీటింగ్లు పెడుతున్నారా, ఎవ్రీడే ఏదైతుందో ఇంటెలిజెన్సీ డీఐజీ కంట్రోల్డ్ బై చీఫ్ మినిస్టర్. ఎక్కడ హోమ్ మినిస్టర్కు లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఇవ్వాల. ఒకే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో 1969లో తెలంగాణ ఉద్యోగ కాలంలో బ్రహ్మానంద రెడ్డి గారు వెంగళరావు గారిని మొదటిసారి క్యాబినెట్ తీసుకొని లా అండ్ ఆర్డర్ విత్ హోమ్ ఇచ్చారు. సో డీఐజీ వాళ్ళ హోమ్ మినిస్టర్కి సంబంధం ఉండదు, హోమ్ సెక్రటరీకి సంబంధం ఉండదు, డీజీపీకి ఉండదు. పొలిటికల్ మాత్రం ఓన్లీ డైలీ ఏదైతుందో చీఫ్ మినిస్టర్కు బ్రీఫ్ ఇస్తుంది. పొలిటికల్ యాక్టివిటీ
పార్టీ ఇతర పార్టీలు ఏం జరిగిందా టెర్రరిస్టులా లేకపోతే ఏదైతుందో నక్సలైటా అది లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏదైతుందో డీజీపీతో డిస్కస్ చేస్తారు ఎక్కడైనా ఎన్కౌంటర్స్ ఉన్నాయి ఎక్కడైనా పట్టుకున్నారు అది కంపల్సరీ డీజీపీకి రిపోర్ట్ చేస్తారు కానీ పొలిటికల్ మాత్రము డీజీపీకి సంబంధం లేదు హోమ్ మినిస్టర్ సంబంధం లేదు హోమ్ సెక్రటరీ సంబంధం లేదు డైలీ బ్రీఫ్ ఏదైతుందో హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిపెండ్ ఆన్ సీఎం అటువంటిది కేసీఆర్ దగ్గర ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు 6 నెలల దానికి ఆయన కలవకనుకో ఎవరికి ఇవ్వాలి అయినా డైలీ రిపోర్టు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనుకోండి ఇది అనుకోండి ఎవరికి ఇవ్వాలి సంతోష్ మందుల షిట్ ఆయన రాజ్యసభ ఉండే కదా ఆయనకి ఇస్తే ఆయనకి బ్రీఫ్ ఇస్తుండే ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఫోన్లో మాట్లాడేలా పిలిస్తే పోవాలి కానీ ఇదే చీఫ్ మినిస్టర్ అంటే ఫోన్ ట్యాపింగ్కు నిదర్శనం 2015లో ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డి గారు రైట్ ఓకే మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ 2022 మేలో చేశాం ఒక ప్రెస్ మిత్రుడు ఇంగ్లీష్ పేపర్ పేరు అవసరం లేదనుకోండి ఏం సార్ ఇది ఏం బక్వాస్ అంత ట్రాష్ అసలు నాకు ఫోన్ ట్యాపింగ్ అయితే అంత సిల్లీ మీరు ఎవడెవడో మాట్లాడుతూ సిల్లీ మాట్లాడుతున్నారు ఎవడో ఆ డిఐజీ ఉంటాడు వాడు ఏదైతుందో డీసీపీ ఉంటాడు వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తారు ఎవ్రీడే ముఖ్యమంత్రి సార్ చెప్పాడు కదా ఆ ముఖ్యమంత్రిని ఏదైతుందో ఎంటైర్ 10 సంవత్సరాల్లో ప్రభాకర్ రావు గారు 6 ఏళ్ళు ఉన్నా 7 ఏళ్ళు ఉన్నా మీరు తెలుసుకోండి లేకపోతే ఇద్దరు ఆఫీసర్లు ఇంటెలిజెన్స్ రిటైర్ ఉన్నారు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు 6 నెలలకు ఒక్కసారి కూడా కలిసేది ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటెలిజెన్స్ని చేంజ్ అయిపోతుంది సంతోష్ ఎవరు ఇది ఆర్డినరీ రాజ్యసభ కావచ్చు ఇట్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషన్ అథారిటీ కాదు ఒక మంత్రి కాదు లేదా ఒక అధికారి కాదు ముఖ్యమంత్రి కాదు అలాగే అతను ఇది పట్టుకునే ముందు ప్రెస్కు బ్రీఫ్ ఇచ్చే ముందు మీడియా బ్రీఫ్ ఇచ్చే ముందు తనే స్వయంగా చెప్పిండు ఒక అర్ధ గంటల ఒక లాస్ట్ అయిపోతుంది చంద్రబాబు గారు పట్టుకుంటున్నారు హరిహరాదులు కూడా ఆయన రక్షించలేదని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది అప్పుడే ట్రాప్ అయ్యాడు ఆయన ఎట్లా బ్రీఫ్ ఇచ్చిండే ముఖ్యమంత్రికి ఏమవుతాము సంబంధం లేదు కదా ఆ ఇంటెలిజెన్సీ ఆ వ్యవహారం అంతా ఎందుకు ఇచ్చిండు రైట్ అది పోనీయండి రోహిత్ రెడ్డి గారిది 2022లో మన పైలట్ రోహిత్ రెడ్డి తాండూర్ అతని దగ్గర ఏదైతుందో అతన్ని నందు అని బీజేపీ అతను తీసుకోండి మీరు వెరీ ఇంపార్టెంట్ మీడియా కోసం అతనికి కాంటాక్ట్ అయింది ఓన్లీ రోహిత్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి ఒక 5-6 ఎమ్మెల్యేలు తీసుకొస్తారు రోహిత్ రెడ్డితో ఆయనకే కనెక్షన్ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా చేస్తున్నారు కనుక రోహిత్ రెడ్డి మీద కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉంటాయి ఈ కన్వర్జేషన్ ఏదైతుందో ఈ కన్వర్జేషన్ వీళ్ళు వినడం జరిగింది ఇమీడియట్ సీఎంకి రిపోర్ట్ ఇచ్చింది రోహిత్ రెడ్డి మునుగోడు ఎలక్షన్ కంటే ముందు ఈయన కూడా రేపు పార్టీలో పోయి రాజీనామా చేయొచ్చు ఎట్లయితే రాజేందర్ చేశాడో ఎట్లయితే రాజగోపాల్ చేశాడో రాజేంద్రం వాళ్ళ పార్టీ రాజగోపాల్ ఏమో కాంగ్రెస్ పార్టీ బట్ వీళ్ళ పార్టీ ఇమీడియట్ రోహిత్ రెడ్డి ఆ దినము ప్రభాకర్ రావు గారు ఉంది మహేందర్ రెడ్డి గారు తీసుకుంటే ఏం రోహిత్ ఎంతమంది తీసుకోబోతున్నావు ఎమ్మెల్యే ఏం సార్ నేనే తీసుకోబోతున్నా అంతా నిఘా నా దగ్గర ఉంటుంది ఎవరెవరితో మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు సీమ చిట్టుకుమన్న కెమెరాలన్నీ కదా అట్లే మీ ఏదైతుందో చిట్ట అంతా నా దగ్గర ఉంటుందో భయపడినాక అంతా నేను ట్రాప్ చేశాను ట్రాప్ అంటే ఒక 4 ఎమ్మెల్యేలు వీళ్ళే రిపోర్ట్ చేశాను మేఘకాంతరావు హరివర్ధన్ రెడ్డి ఆఫ్ యూపల్లి కొల్లాపూర్ అండ్ తర్వాత గువ్వల బాలరావు ఈ ముగ్గురిని పెట్టి ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టేసి రైట్ ఓకే కెమెరాలు పెట్టిండ్రు బంధించి బిఫోర్ అది అయిన ఇన్సిడెంట్ అంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్ అండ్ లోకల్ మీడియా అండ్ ప్రింట్ అందరిని పిలిచి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ సీడీలు పెట్టి ఒక 1 అవర్ కన్వర్జేషన్ ఇగో ఈ సీడీని ప్రదర్శించి అందరికి వినిపించి మంచిగా పుల్లారెడ్డి స్వీట్లు అది వినిపించి కొందరు వాళ్ళకు బురద కప్పడాలు కూడా నచ్చిపెట్టిన తర్వాత వెనుక సీడీ ఏదైతుందో వినిపించి దేశంలో ఉండే అందరు చీఫ్ జస్టిస్లు కొట్టాడు కోడియర్ అన్ని చీఫ్ జస్టిస్ అయితే చీఫ్ మినిస్టర్ అన్ని చీఫ్ మినిస్టర్ పంపిండు నీకు ఇంటెలిజెన్స్కి వ్యవహారం సంబంధం లేకపోతే క్రాష్ అంటే ఒక చెత్త బుట్ట అనుకుంటే నువ్వెంతో ఫ్రీ పిక్చర్ పోయా ఆ రోజు రాత్రి ట్రాప్ అయింది పొద్దున ఏదైతుందో నువ్వు ఫ్రీ పిక్చర్ అంటే నీ కనుసైలనే ఇంటెలిజెన్స్ నడుస్తుంది అన్నట్టు కదా ఇంతకంటే నిదర్శనం ఏంటి ఈవెన్ కేటీఆర్ ఇది బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చేత చేసినా ఒక 4 రాజకీయ చేసిన రోజు ఎట్లా చేస్తావు 4 ఎట్లా చేస్తావు చెప్పు 4 ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కాదని వీళ్ళని చేసే సమస్యలు కొంతమంది రియల్ ఎస్టేట్లు
శివాలయ మర్చెంట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. శ్రీధర్ రావు అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది. దాంట్లో పార్ట్నర్ ఎవరు, సాంబు గారు ఉన్నారు కదా, TV5, వాళ్ళిద్దరు గొడవ జరిగింది కదా. అతన్ని బెదిరిస్తే ఆ లావాదేవీలు కన్వర్ట్ చేసేది 15 కోట్లలో 13 కోట్లు వైట్ మనీ ఎలక్షన్ ఏమంటారు, ఎలక్షన్ బాండ్స్ అంటారు కదా, ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతుందో 13 కోట్లు. ఇది అలా రికార్డులో ఉంది. 13 కోట్లు ఏదైతుందో 13 కోట్లు ఎట్లిచ్చిండే, 13 కోట్లు ఎట్లిచ్చిండు, ఎందుకు ఇచ్చిండు ఆయన 13 కోట్లు ఎందుకు ఇచ్చిండు? 13 2 క్యాష్ 15 కోట్లు. ఈ విధంగా డబ్బులు ప్లస్ ప్రాపర్టీలు కొన్ని ఆయన ఇవ్వచ్చు పేర్లు ముఖ్యమంత్రిగా సంతోషించిండు. కొన్ని ఏదైతుందో కవితకును కేటీఆర్ కూడా కవితను ట్రాప్ చేయమని కేటీఆర్ చెప్పిండు. ఎందుకోసం ఈ ట్రాప్ అంతా చేసింది? మూడోసారి అధికారంలో రావడానికి కోసమే, ప్రయత్నం కోసమే ఇదంతా జరిగింది. వాళ్ళని బట్టి ప్రపంచంలో మొదటిసారిగా 1972లో రిపబ్లికన్ పార్టీ రిచర్డ్ నిక్సన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉంటుంది. ఎలక్షన్ ముందు వాటర్ గేట్ హోటల్లో డెమోక్రటిక్ వాళ్ళ ఆఫీసు ఉండే, ఆఫీసులో ఒక 8 మందిని పంపించి